పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మరొకసారి మనం డాక్టర్ రవి వర్మను మన స్టూడియోకి ఆహ్వానించి త్రిధర్మ ఫౌండేషన్ ద్వారా గడిచిన నెల రోజులుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నెల రోజులుగా విశేషంగా విస్తారంగా ఉచిత ఆరోగ్య శిబిరాలను మనం పెద్ద ఎత్తున నిర్వహించడం, ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల హెర్బల్స్ అండ్ ఎన్నో వనస్పతుల పట్ల ఒక చక్కటి విశేషంతో మరింత విజ్ఞానాన్ని విస్తారంగా అందించి ఒక 30 రోజుల పాటు సుదీర్ఘ యాత్ర చేసి మరి ఎక్కడ విరామం లేకుండా 30 రోజుల పాటు ప్రయాణించి ఈరోజు మళ్ళీ మన మెడిటేషన్ ఛానల్ ద్వారా మరెంతోమంది ప్రేక్షకులకు, ఆరోగ్యాభిలాషులకు వారి అనుభవాలని అందరికీ పంచడానికి ఈరోజు మనం డాక్టర్ రవివర్మ గారిని మన స్టూడియోకి మరొకసారి ఆహ్వానిస్తున్నాం. సార్, ఒక గొప్ప సాహసవంతమైన ప్రయాణం, రాత్రి పగలనక ఎండ వేడిని లెక్క చేయక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇచ్చినటువంటి పిలుపుని రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ నుంచి మీరు ఆహ్వానించి మరి సమ్మతించి 2 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ వేలాది మంది మాస్టర్స్కి, వేలాది మంది సామాన్య ప్రజానాయకానికి మరి అనితర సాధ్యమైన ఆరోగ్య సేవ చేసినందుకు మరొకసారి మీకు పిఎంసి ఛానల్ తరపున, యావత్ పిఎస్ఎస్ఎం తరపున, ప్రకృతి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ నెల రోజుల ఈ ప్రయాణం, ఈ జైత్రయాత్ర, ఆరోగ్య జైత్రయాత్ర ఎలా ఉంది, మీ అనుభవం మొదటగా అందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో ఏంటంటే యాత్ర మొదలెట్టింది, సో మనకు తెలిసింది చెప్దాం అని కొన్ని బాధల్లో ఉన్నారని అనుకుని వెళ్ళాం. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు బాధలు ఏంటో. ఈ పేషెంట్స్ వాళ్ళకు ఉండే శారీరక మానసిక బాధలతో ఎంత సఫర్ అవుతున్నారో ప్రాక్టికల్గా చూసాం మేము. అంటే నేను ఊహించాను కానీ 1000 రెట్లు ఇక్కడ బాధపడుతున్నారు. మేము ఊహించింది ఒక 10%, మేము మామూలుగా కూర్చుని ఊహించింది. మాకు వచ్చే పేషెంట్స్ని ఈ 25 ఏళ్లలో మేము చేసింది. ఈ 25 ఏళ్లలో చేసిన మాకు అనుభవం, ఎవరు ఎలా సఫర్ అవుతున్నారో మేము ఎంత సరి చేసాము. ఈ 30 రోజుల్లో దానికి 1000 రెట్లు మాకు ప్రాక్టికల్గా వాళ్ళ బాధలు 25 ఏళ్ళు తెర వెనక చేసాం. దాని ఎక్స్పీరియన్స్ మాకు 10% వచ్చింది. పేషెంట్ యొక్క బాధలేంటో ఈ నెల రోజుల్లో మాకు 1000 రెట్లు వాళ్ళ బాధలేంటో ప్రాక్టికల్గా తెలిసాయి. అంటే ఒక పర్సన్ ఇంట్లో సఫర్ అయితే వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుందో, ఎంత డిపెండ్ అయి ఉన్నారో, వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక, చెప్తే వినేవాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో అసలు ప్రాక్టికల్గా అర్థమైంది. అందుకే తండోపతండాలుగా ప్రతి చోట వస్తున్నారు. ఏంటంటే మేము వెళ్ళిన చోట ఏంటంటే 100 వస్తారు, చక్కగా ఏదో కార్యక్రమం చేసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి మేము 100 అనుకుంటే అక్కడ 1000, 300 అనుకుంటే 2000 మంది. ఇలా మేము అంటే ఫోన్ ద్వారా ఎంతమంది రండి ఫిక్స్ చేసి ఆగండి రిజిస్ట్రేషన్లు అయిపోయాయి అంటే 200 ఆపితే 600, 700 అవుతున్నాయి. అసలు ఆపకపోతే ప్రవాహం ఆగదు. వేళల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ప్రాక్టికల్గా వాళ్ళ బాధలు ఏంటో నిజంగా మాకు అర్థమైంది. చెప్పండి సార్. అంత సఫరింగ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి ఏంటంటే సొల్యూషన్ లేక ఎంత ఇబ్బంది పడుతుంది, ఫైనాన్షియల్గా, మానసికంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ మేము కళ్ళారా చూసాం వాళ్ళందరినీ. మేము ఒక అవేర్నెస్ ఇద్దామని వెళ్ళాం. యాక్చువల్గా ఒక అవగాహన మెయిన్ అవగాహన ఇద్దామనే వెళ్ళాం. సో లేదు అవగాహన కాదు, మా అందరికీ
ఆ సరైన వైద్యం ఏదైతే అన్నామో అన్ని రకాల వైద్యాలు ఏ వైద్యంలో అంటే శాశ్వత పరిష్కారం ఏదైతే ఇద్దామని అనుకున్నామో అది పరిష్కారం కాదు, ముందు అవేర్నెస్ కల్పించాలనే కాన్సెప్ట్తో రంగంలో దిగాం. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఫలితం కోసమే ఎదురు చూస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. మేము అవేర్నెస్ ఇచ్చేసి తర్వాత మన పరిష్కారం తర్వాత మనం చేద్దాం. సో అదంతా పరిష్కారం చేయాలంటే దాని పెద్ద ప్రాసెస్. ఈ మెడిసిన్స్ కానీ టీమ్ కానీ హెర్బల్స్ కానీ లేదా ఏ మెడిసిన్ ఆయుర్స్ కానీ రకరకాల వైద్యాలు అందరినీ ఆ టీం అందరినీ తీసుకురావడం అదంతా వేరే ప్రాసెస్. అది చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం. అది ఇదంతా ఒక ఎత్తు, ఇంకా 10 రేట్లు. అది ఏదో నాకు వచ్చాను మంది ఇచ్చాను అంటే సెకండ్లో 5 నిమిషాలు అయిపోయింది కాదు. ఇది దానికి ప్రాక్టికల్గా బోల్డ్ పనులు ఉంటాయి. సో ఏంటంటే అవేర్నెస్ కల్పించిన తర్వాత మనం శాశ్వతంగా ఆ ప్రయత్నానికి వేరే సెటప్. అది దాని కొంత గ్యాప్ తీసుకుని అన్నీ రెడీ చేసుకుని ఆ మెడిసిన్స్ కానీ ఆ టీమ్ కానీ అంతా రెడీ చేసుకుని మళ్ళీ మనందరికీ మనం మందులు ఇద్దామనే కాన్సెప్ట్తో వెళ్ళాం మేము. రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ 3 పాయింట్స్ ఫార్ములా: సరి అయిన ఆరోగ్యం, సరి అయిన విద్య, సరి అయినటువంటి ఆహారం. ఈ 3 ఉంటే శతాయుష్మానుభవ, 100 సంవత్సరాలు హాయిగా జీవించవచ్చు అన్న ఆ సూత్రాన్ని అందించడానికి వెళ్ళిన మీకు ఎదురైనటువంటి అనుభవాలు, ఈ 3 లేక అల్లాడుతున్నారు అందరూ. అసలు 3 లేవు, రియల్గా లేవు, అన్నీ వేరేదంతా ముడిపడి ఉన్నాయి. సరికాని ఆహారం, సరికాని వైద్యం, సరికాని విద్య, ఈ దాంట్లో పడి లేనిపోని సమస్యలతో ఇరుక్కుని ఉన్నారు అందరూ. అదేంటే శతజీవన సదస్సు అంటే మనిషి 100 ఏళ్ళు ఆనందంగా ఎలా బతకాలో, ఆరోగ్యంగా ఎలా జీవించాలన్నది. ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఆ ఉన్న ధర్మాల్లో అసలు కరెక్ట్ ధర్మాలు ఏంటి? రైట్ ఎడ్యుకేషన్, రైట్ హెల్త్, రైట్ ఫుడ్. ఈ 3 మనకి అవి మనం దాన్ని తప్పుదో పట్టించాం కాబట్టి ఈరోజు అనుభవిస్తాం. సో దీన్ని మళ్ళీ మనం రైట్ ట్రాక్ తేవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. ఇలా తేవడానికి మనకి ఇంత సొల్యూషన్స్ ఉన్నాయి అని ఒక జనాలు అవేర్నెస్ కోసం వెళ్ళాం. సో అవేర్నెస్కి వెళ్ళడానికి కారణం ఇంకోటి ఏంటంటే చాలామందికి థాట్స్ ఉన్నాయి. ఈ థాట్స్లో కొంతమంది పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ముందుకు రాలేకో వెనక సపోర్ట్ లేకో అందరూ మా స్టెప్ వేయలేకపోతున్నారు. సో ఇలా వెళ్ళడం వల్ల అలాంటి వాళ్ళు చాలామంది ఫిల్టర్ అయ్యి ఒక సైన్యం ఏర్పడింది ఇప్పుడు. అది ఒక పాయింట్. 2, ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళందరికీ పాపం వాళ్ళకి మేము న్యాయం చేయలేకపోయాం. అంటే వాళ్ళు ఊహించి వచ్చింది వేరు, మేము చేసింది వేరు. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అది. అంటే అందరూ ఏ రకంగా సార్ అంటే అందరూ ఏంటి ఉద్దేశం, వెళ్తే ఏదో ఇస్తారు, మాకు సమస్య ఏదో రెమెడీస్ ఇస్తారు, లేకపోతే రెమెడీస్ చెప్తారు, సో మనకి ఈజీగా అయిపోతాయి, ఏదో సింపుల్గా చిట్కా చెప్పేస్తారు అయిపోద్ది అని వచ్చిన పాపం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఏళ్ళ నుంచి పాతుకుపోయిన ప్రాబ్లమ్స్, అవి రూట్లోకి వెళ్ళిపోయిన ప్రాబ్లమ్స్. అదేదో చిట్కాతోటో ఏదో ఒక చిన్న మందుతో ఇస్తే అవి కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం చేయాలంటే దానికి నెక్స్ట్ స్టెప్ అని మేము అనుకున్నాం. ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకటి అవేర్నెస్ కల్పించడం, రెండోది వాళ్ళకి ఏం కావాలో నిజంగా దాన్ని మనం సెకండ్ స్టెప్లో వాళ్ళకి అందించడం, మూడోది వాళ్ళనే ట్రైన్ చేయడం. ఇది 3 స్టెప్స్. జబ్బు రాకుండా వాళ్ళని ట్రైనప్ చేయడం. సో ముందు అవేర్నెస్లోకి వెళ్తే ఏమవుతుంది, మనం ట్రైన్ చేయాలంటే ఒక టీం కావాలి. సో ఇందులో ఆ భావాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఒక పక్కన వస్తారు. 2, ఎవరికైతే నిజంగా ప్రాబ్లం ఏముందో, ఎలా బాధపడుతున్నారో, అసలు ఏంటో మనకు క్షుణ్ణంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలో వనరులు మనం అవన్నీ సమకూర్చుకోవడానికి ఒక ఐడియా వస్తుంది. వచ్చినప్పుడు మనం అన్నీ సమకూర్చుకుని ఒక గ్యాప్ తీసుకుని మళ్ళీ అందరికి వెళ్ళి ఎవరికైతే మన మీటింగ్లకు వచ్చి విన్నారో వాళ్ళందరికీ మనం న్యాయం చేయొచ్చు అనుకున్నాం. ఈ ఆరోగ్య శిబిరాలలో మీరు వినూతనంగా నిర్వహించిన అంశం, అందరికీ బాగా కనెక్ట్ అయినటువంటి అంశం, ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న ట్రెక్కింగ్లు తీసుకెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్టు చామని చెట్లుని సాధారణమైన చెట్లు అనుకుంటాం అందరం, కానీ వాటి నుంచి చక్కటి ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చో అందరికీ మీరు వివరించారు. అది ఎంతో అద్భుతంగా అందరినీ ఆకర్షించింది. మన చుట్టూ ఉన్న ఈ చెట్టు ఎంత గొప్ప వైద్యుడా అని చెప్పి. సో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు చాలా ఇప్పుడు ముఖ్యంగా వెళ్ళాం. కొటాలలో ఫస్ట్ కొటాలలో ట్రెక్కింగ్, ఫస్ట్ కొటాలే ట్రెక్కింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చాలా మంది వంటకి హెల్ప్ చేశారు. కిచెన్ రూమ్లో కొంతమంది హెల్ప్ చేశారు.
వాళ్ళకి మామూలుగా మెడికల్ నాలెడ్జ్ ఏం లేదు. అవును. సో వాళ్ళు ఆ ట్రెక్కింగ్ వచ్చారు. ఉమ్, వాళ్ళు వచ్చి అసలు వైద్యం అంటే ఇంత సింపులా, ఉమ్, అంటే మన పక్కన ఎంత ఉందా, ఉమ్, మనం రోజు చూస్తున్నాం వాటిని. సో అట్లా ఎంత ఎంత ఈ అద్భుతమైన సంపద ఉందా, అసలు ఇది చేయడానికి పెద్ద ఇదేం కాదు, నేర్పే వాళ్ళు చాలు. అలా ఏమంటారంటే మేము నేర్పుతామంటే మేము వచ్చేసి నేర్చుకుంటాం అన్న ఉద్దేశంలో, అంటే ఉమ్, ఇక్కడ ఉన్నదాన్ని మేము నేర్చుకుని మేము ఎంతమందికి మేము ఇవ్వగలం. ఇప్పుడు దాకా ఇంత సింపుల్గా నేర్చుకోవచ్చని కానీ, ఎంత సంపద ఇక్కడ ఉందని కానీ మాకు తెలియలేదు. నేను చెప్పు మాకు పిచ్చి మొక్కలు కనిపించాయి ఉమ్, అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ఏంటంటే అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దృష్టి మారితే సృష్టి మారుతుందని. ఉమ్, ఇంతకుముందు టీవీలో అవేర్నెస్లో వచ్చినప్పుడు అంటే ఆ టీవీలో మొక్క చూపించేవాడు, ఉమ్, అది ప్రాక్టికల్గా చూసేటప్పటికి ఉమ్, వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట. ఉమ్, అలా ఏంటంటే ఇంకా అందరూ బాగా ఎప్పుడు కూడా మనకి నేచరు చాలా గొప్ప, అంటే చెట్లతో ఫ్రెండ్షిప్, ఉమ్, దాని మీద ఏదైనా నాలెడ్జ్ కానీ అది చాలా అంటే బాగా తొందరగా కనెక్ట్ అవుతాం. ఉమ్, అలా ఏంటంటే అందరూ కూడా ఇది చాలా బాగుంది మేము నేర్చుకుంటామని, ఎప్పుడైతే ఆ ట్రెక్కింగ్ తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చూపించామో ఆ వచ్చిన అందరూ కూడా మేము 10 రోజులు క్యాంపులు చేద్దాం నేర్చుకుందాం అన్నారు. అంటే నేర్చుకోవాలి అందరూ అని మా ఉద్దేశం కూడా. శతజీవన ఆరోగ్య శిబిరాలను మీరు విజయనగరం, కాకినాడ, మండపేట, మరి మన విజయవాడ, నెల్లూరు, ఏలూరు, పెట్టగూడల, ఆ, మరి ఇక్కడ మన తాడిపత్రి, కొటాల, రాయచోటి, ఒకటేంటి ఇలాగా సుడిగాలి పర్యటన, ఆ, ఇంత అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు వేలాది మందిని మీరు ఆ యొక్క సఫరింగ్స్, ఆ బాధలతో, జబ్బులతో ఉన్న వాళ్ళని కలిసినప్పుడు మీ ఆరోగ్య శిబిరాల ద్వారా ఉపశమనం పొందాము అన్న ఆ శాతం ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా ఉంది అది ఓకే. కొంతమంది పాటించిన వాళ్ళు చాలా బాగుందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా రియల్గా మనం ఏది చెప్పాం అది పాటించి అక్షరాల తూచ పాటించిన వాళ్ళు 50% పాటించిన వాళ్ళు కూడా మరి చాలా బాగుంది, మంచి రిలీఫ్ వచ్చిందని వాళ్ళే మాకు ప్రత్యేకంగా చెప్పారు. ఎప్పుడో మెంతుల గురించి చెప్పాను చాలామందికి. అది చేసిన వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళందరూ 199 మంది మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. ఎవరో ఒకరు మాకు జలుబు చేసిందనో ఏదో చెప్పారు తప్ప అందరూ కూడా మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయని ప్రాక్టికల్ రిపోర్ట్స్ కూడా చూపించారు. 2 ఎప్పుడైతే ఫుడ్ టైం మార్చమని చెప్పాము, పొద్దున భోజనం సాయంత్రం భోజనం, చాలామంది తిన్న తర్వాత మేము మళ్ళీ క్యాంప్కి వెళ్ళాము, సార్ మీ యూట్యూబ్ చూసి మేము చేసామండి, అది చూసి మీ క్యాంప్కి వచ్చాం, మేము భోజనం టైం మార్చుకున్నాం, చాలా తేలిగ్గా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది, ముందేదో అనుకున్నాం కానీ అలా ఎక్స్పీరియన్స్ ఏవైతే మేము చెప్పామో అవన్నీ చాలా బాగుంది. ధ్యానం కానీ ఈ పౌర్ణమి పాయసం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అని బాగా అందరూ. మీ రాకతోని పౌర్ణమి అంటే ఎంతవరకు ధ్యానం అన్నది ఉండేది, పౌర్ణమి అంటే ఒక పండుగ ఉండేది. ఇప్పుడు పౌర్ణమి పాయసానికి ఒక చిరాయు పాయసం. ఏమిటి ఆ చిరాయు పాయసం ప్రత్యేకత? చిరాయు పాయసం ప్రత్యేకత ఏంటంటే ముందు పాలు మెయిన్, పాలతో పాయసం ఉండడం. సో అందులో ఏదైతే మా పూర్వీకులు ఏదైతే ఇచ్చారో అది కలపడం, ఇమ్యూనిటీ పెంచడం కోసం దాని క్రమ పద్ధతిలో, అంటే ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడైతే పెట్టే ప్లేస్ కూడా అంత అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు ఏదో సిటీలో డాబా పెట్టుకుంటే అవ్వదు, పొల్యూషన్ ఉండకూడదు, కరెంట్ లైట్ పడకూడదు, వెలుతురు ఉండాలి. అక్కడ న్యాచురల్గానే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ జోన్ అయి ఉండాలి. పౌర్ణమి వెన్నెలతో అక్కడ ఉండే ప్లేస్ కూడా ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్ అయి ఉండాలన్నమాట. అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడే ఇస్తేనే దాని ఫలితం ఉంటుంది. ఇది ఎక్కడ పడితే చేసామంటే అది దాని వర్కౌట్ అవ్వదు. అందుకేంటంటే మేము పౌర్ణమి పాయసం ఎక్కడైతే మేము వెళ్ళాం అన్ని ప్లేసులు అలాంటివే, అన్ని ఒక పిరమిడ్ ఉండేటప్పటికి అక్కడ 100% పాజిటివ్ ఎనర్జీ ప్లెజెంట్గా ఉంది. అన్నీ కొంచెం అన్ని పిరమిడ్ కేంద్రాలన్నీ కూడా మేము తిరిగినన్నీ కూడా మంచి ఊరి చివర కొండల మధ్యలో అడవిలో చుట్టూ ప్రకృతి ఒడిలో ఉన్నట్టున్నాయి. సో రియల్ ప్లేస్లు పౌర్ణమి పాయసం ఇవ్వడానికి అని చెప్పి మేము యాక్చువల్గా ఇప్పటిదాకా మేము బయట ఎక్కడ ఇవ్వలేదండి. వచ్చింది ఒకే ఒకటి ధర్మపురి క్షేత్రం, కొంచెం బాగుందని ఇచ్చాం. కానీ సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే ఆ పౌర్ణమి పాయసానికి మంచి కరెక్ట్ అయిన ప్లేస్లో అనమాట. ఇంకొకటి సార్, ప్రజలకు ఆ అనారోగ్యాలకి సరైనటువంటి చికిత్స దొరకట్లేదు, మరి అనేక రకాల వైద్య విధానాలతో విసిగి వేసారిపోయారో కానీ ఇలా మీరు వస్తున్నారనో, మీ క్యాంపుని ఇక్కడి నుంచి మేము ఎక్కడెక్కడి నుంచో లైవ్ చేయడం, రికార్డ్ చేసి మా పిఎంసిలో ప్రసారం చేసినప్పుడు అసంఖ్యాకమైనటువంటి ఫోన్లు,
వాళ్ళ ఆ అనారోగ్యం నుంచి వెంటనే ఉపశమనం కలగడానికి ఒక వైద్యో నారాయణో హరిలాగా మీరు వచ్చారని ఆ భావించి నమ్మకం, ఆ తపన, ఎక్కడ ప్రోగ్రాం ఉందంటే అక్కడికి వచ్చేయడానికి వాళ్ళంతా సిద్ధపడుతుండడం, వీళ్ళకి మీరు ఏ రకమైనటువంటి వైద్యాన్ని, లేదు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుర్వేద ఔషధాలని ఎలా అందించగలుగుతారు? మీ దగ్గరికి ప్రోగ్రామ్స్కి రావడానికి ఒక ఎత్తు అయితే, ఆ ప్రోగ్రాంలో మీరు ఏదో వాళ్ళకి ఒక ఉపశమనం, ఒక ఆయుర్వేద ఔషధం ఇచ్చారు, మీ ప్రవచనం విన్నారు, ఫాలో అవుతున్నారు, ఆ ఔషధాలు అయిపోతున్నాయి, మళ్ళీ ఫోన్లు, ఎక్కడ దొరుకుద్ది మందు మాకు, ఎలా దొరుకుతుంది మందు మాకు అని. వాస్తవానికి ఈరోజు ఈ చిన్న మాటామంతి ఈ మందు కోసం అలమటిస్తున్న అందరికీ, ఎంతోమందికి ఎక్కడ దొరుకుద్దో అని ఒక పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. అదేంటంటే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మెడిసిన్స్ ఏదో ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి తర్వాత మెడిసిన్ దొరకలేదు. ఫోన్ చేస్తే అక్కడ మా నెంబర్ ఇంకో నెంబర్ చేయండి అంటున్నారు. తీరా చేస్తే ఇక్కడ మందులు తయారవలేదు అంటున్నారు. ఇలా చెప్తే అందరూ పాపం సఫర్ అవుతున్నారు. రెండు ఒకటి అంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకకపోతే కొట్టాలలో దొరకలేదు అనుకోండి, కడతలు వచ్చేయడం, కడతలో అక్కడ కూడా దొరకకపోతే నక్కలు చేయడం, ఇలా 2-3 చోట్ల తిరిగి 3-4 మీతో పాటు వాళ్ళు కూడా ఆరోగ్య యాత్ర చేస్తున్నారు. 4వ సారి 5వ సారి పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఏదో మేము అప్పటికప్పుడు మేము ఏంటంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడిసిన్ అని కాకుండా ముందు టెంపరీ ఏదో ఒక ఇచ్చేయం. అసలు ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వడం కోసమే ఒక ప్రయత్నం చేసేది. ఇప్పుడు అందరికీ న్యాయం చేస్తాం, ఏదో మాటలు చెప్పేసి ఏదో ఫేమ్ వచ్చేస్తుంది అనేది కాదు, వెళ్ళిపోవడం కాదు. వీళ్ళందరికీ న్యాయం చేస్తాం. న్యాయం వీళ్ళందరి వివరాలు వాళ్ళ కేస్ షీట్స్ మీ దగ్గర ఉన్నాయా? అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఒక్కటి మిస్ అవ్వలేదు, అన్నీ మా దగ్గర ఉన్నాయి. సో అందరి నెంబర్ మా దగ్గర ఉన్నాయి. నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతాను. ఎప్పుడంటే వీళ్ళందరి సమస్యలు మాకు రికార్డ్ చేసుకున్నాం కదా, సో వాళ్ళందరికీ మేము మెడిసిన్స్ ప్రిపరేషన్ కోసం మేము 1 నుంచి 15 వరకు మొత్తం క్యాంప్స్ అని క్లోజ్. విరామం మీకు విరామం, మాకేంటి అవిరామం. మేము మళ్ళీ మొత్తం వీళ్ళందరికీ మాకు ఎంతమంది, దాదాపు ఒక 15,000 మంది 20,000 మంది ఆ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళందరికీ అవన్నీ ప్రిపేర్ చేయడం కోసం అంటే నా ఒక్కడితో అవ్వదు, ఒక 10 మంది, ఒక 5 డాక్టర్స్, హోమియోపతి, ఆయుర్వేదిక్ డాక్టరు, నేచురోపతి డాక్టర్, సిద్ధ డాక్టర్ అందరం కలిసి కూర్చొని ఒక ఫ్రేమ్ చేసి అవి ఏం కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే. సో దానికి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తున్నాం. మా వాళ్ళు అందరూ ట్రైబల్స్ అందరూ గ్రౌండ్ అవుట్ చేసి పట్టుకొచ్చారు. ఈ 1వ తరగతి అంతా వాళ్ళు తీసుకొస్తారు. అందరికి మేము ఫోన్ చేసి చెప్పాం ఏమేమి కావాలో, అవన్నీ రియల్ హెర్బ్స్ అని పట్టుకొస్తున్నారు. సో మేమన్నీ చక్కగా ప్రిపేర్ చేసి దాన్ని మనకి మేము ఎంతో ఆతృతగా మరెంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆరోగ్యాభిలాషులందరికీ రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవివర్మ గారు, అలాగే పిఎంసి ఒక చక్కటి భరోసా ఇస్తుంది. రవివర్మ గారు ఇప్పుడే చెప్పారు, ఉన్న అన్ని కేస్ షీట్లకి మేము మాట్లాడలేదు అన్న ఎవరూ బాధపడాల్సిన పని లేదు. త్వరలోనే మీ అందరికీ వారే స్వయంగా ఫోన్ చేసి మీ ఆరోగ్యం పట్ల, ఆ రిపోర్ట్స్ పట్ల ఒక అవగాహన తీసుకొని మీ అందరికీ మరి హెర్బల్ రెమెడీస్ అసలైన ఔషధాన్ని మీకు ఏదైతే అన్నామో ఆ కస్టమైజ్డ్ మెడిసిన్ అది మీకు అందించిన రెడీగా ఉంది, ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరు దయచేసి దానికోసం ఆరాటపడకుండా మీకు ఖచ్చితంగా ఆ చక్కటి ఆరోగ్యానికి కావాల్సినటువంటి విలువైన ఔషధాలతో పాటు, ఔషధాలతో పాటు విలువైన సూచనలు కూడా మీకు ఎప్పటికప్పుడు పిఎంసి అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము అందరినీ చూసాం కదా, ఎక్కడెక్కడైతే 1 డే క్యాంప్స్ చేసాము, 1 డే క్యాంప్స్, ఆ 1 డే క్యాంప్స్లో వాళ్ళకి ఎవరికి మేము చూడలేదు. అవును, అసలు చూడలేదు. నేను రికార్డ్ తీసుకుని వెళ్ళిపోయాం అంతే. కొన్ని చోట్ల రికార్డ్ కూడా తీసుకోలేదు. సో అక్కడ ఏంటో వాళ్ళ డేటా అయితే తీసుకున్నాం, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకున్నాం. సో అలాంటి చోట 1 రోజు 2 రోజులు క్యాంప్ పెట్టి ఆ ఫోన్ నెంబర్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి అక్కడ రప్పించి ఎక్కడికైతే అక్కడికి రావట్లేదు, విజయనగరం రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు, ఆ ప్లేస్లోనే అందించే ప్రయత్నం చేస్తాం. ఆ భయంతో వెళ్ళి గోడుతో పోయినా గొడవలో తీసుకుంటున్నారు. ముందు ఆ భయాన్ని పోగొట్టాలి. సో ఇప్పుడైతే మేము అదే చేసాం. చాలామంది, ఒక ఆవిడ ఫోన్ చేసింది బెంగళూరు నుంచి, ఫోన్ చేసి మీ మాటలు విన్న తర్వాత మాకు ముందు భయం పోయింది. ఇంతకుముందు ప్రధానికి భయపడేవాళ్ళం, ఈరోజు షుగర్ 300 నాకు భయం లేదు.
సగం జబ్బు అక్కడ తగ్గింది. తగ్గిపోయింది. మా అమ్మగారికి ఒక 10 పాయింట్లు పెరిగితే షుగర్ అల్లాడిపోయింది. మీ మాటలు విన్న తర్వాత ఈరోజు 150, 200, 300 ఉన్నా సరే ఏం పర్లేదు, అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. అలా ఏంటంటే ఇప్పుడు దాకా మేము భయపడుతూ ఉండేవాళ్ళం. భయాన్ని పోగొట్టినాను. అంటే భయాన్ని క్రియేట్ చేసుకున్నారు మీరు, ఆ భయాన్ని మేము పోగొడతాం అంతే. క్రియేట్ చేసుకున్నదే అది, రియల్ కాదు అసలు భయం కాదు అది. అది భయాన్ని పోగొట్టి చక్కగా రేపొద్దున అందరికి ఇప్పుడున్న వాళ్ళకి మంచి పరిష్కారం అందించి, అదేమో సరైన విద్య ద్వారా, సరైన విద్య ద్వారా, ఇది రైట్ హెల్త్ అంటున్నాము, ఆ రైట్ ఎడ్యుకేషన్ అంటున్నాము. ఆ రైట్ ఎడ్యుకేషన్ మీ హెల్త్ ఎలా ఉంటే అసలు జబ్బు రాదు. ఏ జబ్బు ఉంటే ఎలా దాని ఎందు మీకు ఎంతవరకు భయపడాలో, అసలు భయం ఎందుకు, ఇలా ఒక సరైన ఎడ్యుకేషన్ చేయడం, సరైన ఆహారం అందించడం, ఇది ఒక సరైన ఆహారం చెప్తున్నాం. సో అవి కూడా దొరికే ఏర్పాటు చేస్తాం. హిమాలయ ఆయుర్వేద విజ్ఞానం కూడా ఇదే మాట చెప్తుంది. స్వస్థత కావాలి అంటే స్వస్థితి తెలియాలి. స్వస్థితి తెలిస్తే స్వస్థత వస్తుంది. ఆహారం ఉంటే ఆహారం సరైనది అయితే ఆరోగ్యం సరైనది అవుతుంది అని. సో దాన్ని మన ప్రాంతానికి అనుగుణంగా మీరు విస్తారంగా చేయడం చాలా గొప్ప విశేషం. మీరు అన్ని చోట్ల ఇప్పుడు కొత్త భయం ఏంటంటే, కొంతమంది ఉప్పు తినొద్దని, కొంతమంది కారం తినొద్దని, కొంతమంది పులుపు తినొద్దని, ఉన్నవే రుచులు తక్కువ, రుచులన్నింటినీ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రుచిని పట్టుకెళ్ళిపోతున్నారు. మీరేమో అన్ని రుచుల్ని ఆస్వాదించమంటున్నారు. ఏమిటి కాంట్రడిక్టరీ? అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఆయుర్వేదంలో జీవన వేదం, ఎలా నువ్వు జీవిస్తే అంటే ఆహార వేదం. ఆయుర్వేదంలో ఆహార వేదం, ఆయుర్వేదంలో ఆహార వేదం. ఆహార వేదంలో చెప్పింది షడ్రుచులు. ప్రతి మానవుడు హాలీలేం లేదు, ప్రతి మానవుడు ఈ షడ్రుచోపేతాహారం ఎలా తినాలో చెప్పారు వాళ్ళు. అందరూ తినాలి. ఇది తింటే ఈ భూమి మీద పంచిపోతాల మధ్యన నువ్వు చక్కగా ఉంటావు, ఆరోగ్యంగా ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా నీ జబ్బులు లేకుండా ఉంటుంది. సో ఈ పంచభూతాల మధ్యన ఉన్నా కాబట్టి నీ షెడ్యూల్స్ తినాలి. ఇది మనకు వేదం చెప్పింది, ఇప్పుడేం మనం రీసెర్చ్ చేసింది, మన కొత్త ప్రయోజనాలు కాదు. అలా ఉన్నవాళ్ళు అన్నని చెప్పి మనకేం జబ్బులు రాలేదు. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఇవన్నీ థెరపీస్ చెప్తున్న వాళ్ళందరూ థెరపీస్. ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ చెప్తున్నారు. ఆ సొల్యూషన్ అప్పుడు పాటించే పద్ధతులు వేరు. అవి అప్పుడు నీకు సొల్యూషన్ వచ్చే వరకు పాటించడం. నువ్వు మిల్లెట్స్, నువ్వు అయితే నీళ్ళు తాగు, ఇవన్నీ ఏంటంటే నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు అవి థెరపీస్. సో ఉపశమనం ప్రాబ్లం తగ్గే వరకు నువ్వు వాడే పాటించే పద్ధతులు అవన్నీ. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఇటు వస్తే నీకు సేఫ్, అంటే నువ్వు ఎలా ఉండాలో అలా జీవితం. ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తగ్గే వరకే అవన్నీ. అదేంటంటే ఈ అంతా క్లారిటీ లేకుండా ఒక ఆయన తినమంటాడు, ఇంకో ఆయన తినద్దు అంటాడు, ఇంకో ఆయన నీళ్ళు తాగంటాడు, ఇంకో తాగదంటాడు. ఇవన్నీ కన్ఫ్యూజన్ చెప్పేటప్పుడు. సో ఇది ఒక థెరపీ. సో ఈ థెరపీలో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ థెరపీ ఎన్నాళ్ళు పాటించు అని. ఆ థెరపీ పాటించినప్పుడు తగ్గుతాయి అవన్నీ. అదే బాగుంది కానీ కంటిన్యూ చేసాం అనుకోండి, మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అలా అయ్యే కాబట్టి ఏది శాశ్వతంగా నిలవలేదు. ఈరోజు ఎన్నో అవేర్నెస్ వచ్చాయి కదా, ఎంత ఫాలోయింగ్ ఉండేది, అలా వస్తూనే వెళ్ళిపోతుంది. ఒక్కొక్క టాపిక్లోని చూడు, మనం గత 10 ఏళ్ళుగా చూస్తున్నాం, ఎన్నో వచ్చాయి. నేచురోపతి అని, ఆయుర్వేదం అని, అన్నీ వచ్చాయి. కానీ తండోపతండాలుగా వెళ్ళారు. ఆ రోజైతే ఆ నేచురోపతి వచ్చిన భూమిలో అయితే హాస్పిటల్స్ అన్నీ మూసుకుని వెళ్ళిపోతారన్న అంత గొప్పగా వచ్చింది. వేలాది మంది. అది ఎందుకు నిలవలేదు? అవి లేదు కదా. ఎందుకంటే అవి థెరపీస్. సో నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం పాటించడానికి, నీ లైఫ్ అంతా పాటించడానికి పని చేయవు. లైఫ్ అంతా పాటించాలంటే షడ్రుచులు తినాలి. షడ్రుచులు తింటేనే లైఫ్ అంతా. వేదం చెప్పింది అదే, ఇది వాస్తవం. ఆహార వేదం. ఈ పంచభూతాల మధ్య నువ్వు ఉన్నావంటే షడ్రుచులు తినాలి. షడ్రుచులు తినాలి. చేదు, వగరు, పువ్వులు రోజు తినాలి. అది ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. మరి ఆహార వేదం. సో ఆ తినే ఫుడ్ కూడా నీ చుట్టూ ఏం పండుతున్నాయో అవి తినమని చెప్పింది. అంతేగాని ఎక్కడదో నువ్వు తెచ్చుకున్నట్టు ఎక్కడదో ఎప్పుడు తెచ్చుకుంటావు? నీ ప్రాబ్లం వచ్చినప్పుడు తెచ్చి తిను. ఔషధాలకి అందరూ వస్తున్నారు, కానీ మీ క్యాంపుల్లో వచ్చిన ఇంకో గొప్ప ఒక రిపోర్ట్ ఏంటంటే, హాస్పిటల్ అంటే భయపడుతూ వస్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఆకలితో వస్తారు, రకరకాలు వస్తారు. కానీ మీరు ఉదయం 7 గంటలకే ఆ షడ్రుసుల
శోభితమైన భోజనం, పాయసం అందరికి పెడుతుంటే అది ఫంక్షన్కి వచ్చారో ఆరోగ్య శిబిరానికి వచ్చారో చాలామందికి అర్థం కావట్లేదు. ఒకసారి కాదు, ఎలా ఉంది అంటే అందరూ భోజనాలు బాగున్నాయి సార్ అని చెప్తున్నారు. సో డాక్టర్ గారే వంట చేయడం, ఆ వంటలోనే చాలా ఆరోగ్యం వస్తుందని చివరికి ఈ ఆరోగ్యాన్ని మీరు వంటే వైద్యంగా మార్చేసినారు. అసలు అదే కదా సార్, మార్చాల్సిన పని లేదు. అసలు అదే మనం మర్చిపోయాం కాబట్టి జబ్బులు అవుతున్నాయి. అసలు పూర్వం వంటే వైద్యం. ఆహార వేదం అంటే ఏంటి? నువ్వు ఆహారం సక్రమంగా తింటే 70% జబ్బులు రావని. అది వంటే వైద్యం. అందుకేనా మీరు వచ్చిన వేలాది మందికి మరి చక్కటి మేము అక్కడ మందు ఎందుకు ఇవ్వదంటే అక్కడ ఆహారం ఎందుకు పెట్టామంటే ముందు జీవనశైలి నేర్పాం. ఎన్ని గంటలు పడుకొని ఎన్ని లేగాలి, ఎంత తినాలి. షడ్రుచులు అంటే ఏంటి? షడ్రుచులు తినమంటే ఏదో భోజనం చేయాలంటే గడ్డిలో ఉంటుంది అనుకుంటారేమో కదా. అసలు టేస్ట్ అంటే చూపిద్దాం. అవును, ఎంత బాగుండేమో రుచులు. ప్రాక్టికల్గా టేస్ట్ చూస్తాడు. తిన్న ఫుడ్, ఆ 2 రోజులు తిన్న ఫుడ్ ఆడికి మంచి మెడిసిన్. అది చాలామంది ఆరోగ్యం కావాలి కానీ రుచి ఉండదని భయపడి రారు. కానీ ఇక్కడ మీరు 6 రుచులు, 3 పూటలు, పంచామృతం, టీ, జావా, జ్యూస్, సర్బత్. అందరూ ఈ ఆయుర్వేదం హెర్బల్స్ అని మర్చిపోయినారు, వంటలు నేర్చుకుంటున్నారు. సరే, ఇప్పుడు అది ఒక కొత్త అది అయింది. ఇప్పుడు సరే, మీరు వండితే బాగానే ఉంది. మీరు ఆ సరైన ఆహార పదార్థాలని, వనస్పతుల్ని మీరు సేకరించి ఇస్తున్నారు కాబట్టి ఆ టేస్ట్ ఉంది. మరి అదే వాళ్ళకి మార్కెట్లో దొరకాలంటే ఇప్పుడు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా అగైన్ మళ్ళీ ఒక పెద్ద వ్యాపారం అయిపోతుంది, కమర్షియల్ అయిపోతుంది, మళ్ళీ కమర్షియల్ అయిపోతుంది. అందుకు గాను మీకు వీలైనంత వరకు ప్రజలందరికీ, ఆరోగ్యాభిలాషులందరికీ, కోరుకున్న వారికి మీరేమైనా షడ్రుచులు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారా? మేము కొన్ని క్యాంపులు చేసిన తర్వాత మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరు అన్నీ చెప్తున్నారు, ఉప్పు ఇలా చేసుకో, కారం ఇలా చేసుకో, పసుపు ఇలా చేసుకో అని. అవి మేము తీరా వెళ్ళి రా మెటీరియల్ కొన్నప్పుడు కూడా డూప్లికేట్ వచ్చాయనుకోండి, మా పరిస్థితి ఏంటి? సో తెచ్చుకుని చేసే ఇది లేదు మాకు. చేసుకున్నా అవి గ్యారంటీగా అలా ఉంటాయని నమ్మకం లేదు. సో దానికి మీరేమో రా మెటీరియల్ సప్లై చేస్తారా? మీ ప్యాకెట్లు అయితే మేము తీసుకుంటాం కదా. తెలియదు, మేము వ్యాపారం చేసే ఉద్దేశం లేదు కాబట్టి. సరే, కరెక్ట్ పాయింట్. మనం మళ్ళీ ఇది ఎవడో కూడా ఇంకో వ్యాపారం చేసి దీన్ని ఎంత కలిసి చేసి మళ్ళీ ఎంత చెప్పిందంతా పోద్ది, అదేదో మనమే అందిద్దాం అనే కాన్సెప్ట్ తోటి ఒక టీంని తయారు చేసి ఈ శతజీవన ఆయుర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసి దాని ఫుడ్ లైసెన్స్ తెప్పించాం. సో ఇవన్నీ షడ్రుచుల్ని ఈ రేపు ఉగాదికి రేపు ఉగాదికే విరోధి ఉగాది నామ సంవత్సరం విరోధి ఉగాది నామ సంవత్సరంలో ఆ షడ్రుచులు అన్న అవన్నీ పసుపు, కారం, ఉప్పు, రైస్. ఉగాదికి కూడా రుచులకి సంబంధం ఉంది కదా. అసలు ఉగాది పచ్చడి 6 రుచులు సమ్మేళనం పచ్చడి. కనీసం 6 రోజన్నా తింటామని గుర్తుగా మనకి ఉగాది పచ్చడి పెట్టారు. అందుకని ఉగాది పచ్చడి కూడా పెడతాం. ఆ పచ్చడి కూడా దాంతో పాటు ఈ ఉగాదిలో 6 రుచులు అవన్నీ ప్యాక్ చేసి టూత్ పౌడర్, చేదు, వగరు, ఉప్పు, ఉప్పులు, కారం, తీపి, ఆ రైస్ అన్ని కలిపి ఒక కిట్ ఒకటి చేసాం. ప్లాన్ చేస్తున్నారు, అది అయిపోద్ది. ఉగాదికి ఎవరు కావాలో వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అయిందో దానికి ఒక 10% వేసుకుని మరి చేసిన వాళ్ళందరికీ ఉండాలి కాబట్టి అది ఇస్తాం. ఏమైనా ఎక్కువ ప్రాఫిట్ మిగిలితే అది మనకు ట్రస్ట్కి వెళ్తుంది. సత్యజీవన ఫుడ్స్ నుంచి ఏమైనా ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ 10% పెట్టుకున్నాం. అది మా యాత్రలకి, మా ఫౌండేషన్కి, ఈ రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్ ఏదో ఉన్నాం అవి స్థాపించడానికి మా పనికి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఒక మంచి ఫుడ్ని అందించాలనే కాన్సెప్ట్తో కూడా ఇవన్నీ రెడీ చేసాం. అలాగే హెర్బల్స్ను కూడా మీరు ఏమైనా అందించే ప్రయత్నం చేస్తున్నారు? తప్పకుండా. రా హెర్బ్స్ ఏమైనా కావాలంటే అవి కూడా మేము నెక్స్ట్ స్టెప్లో ఆన్లైన్లో మేము పంపిస్తాం. తప్పకుండా ఇవన్నీ రియల్గా ట్రైబల్స్తో పెంచి వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి డైరెక్ట్గా మనం కస్టమర్కి వెళ్ళి. ఇప్పుడు ఇంత హెర్బల్స్ అందించాలి అంటే వాటి సేకరణ, ఎన్నో హెర్బల్స్ని ఒక సామాజిక వనాలుగా, ఒక చక్కటి హెర్బల్ గార్డెన్స్, హెర్బల్ అగ్రికల్చర్ మూమెంట్ ఎట్లా అది ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు దానికి ఏంటంటే యాక్చువల్గా ఈ హెర్బల్ పెంచడం అంటే ట్రైబల్స్కి మంచి కమాండ్ ఉంది. ఏదైతే ట్రైబల్ డాక్టర్స్ ఉన్నామో వాళ్ళకి గవర్నమెంట్ కొంత కొండ స్థలాలు ఇచ్చి ఉన్నాయి. వాళ్ళని ఏంటంటే పండించుకోమని. సో వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు కానీ వాళ్ళకి ఏం పెద్ద ప్రాఫిట్స్ ఏం రావట్లేదు. వాళ్ళందరినీ ఒక టీం తయారు చేసాం. సో వాళ్ళ చేతిలో వేలాది ఎకరాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ మేమే విత్తనాలు ఇచ్చి వాళ్ళతో పెంచి, అంటే ఆ ప్రాంతంలో ఏం పెరుగుతాయో, ఏది అంతరించిపోతుందో దాన్నే అక్కడ పెంచి, సో అటు దాన్ని మేము వాళ్ళ సేకరించి మాకు ఇస్తే వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చి
వాళ్ళకి దాని ద్వారా వాళ్ళకి ఆదాయం వస్తుంది. సో దీని ప్రజలకి మంచి జెన్యూన్ అంటే ఒరిజినల్ హెర్బల్స్, రియల్ హెర్బల్ని ఆయుర ఔషధం, ఔషధం అంటే మూలిక బాగుంటే మందు బాగుంటుంది. సో ఆ క్వాలిటీ ఉన్న మూలికని మనం బయటకు అందించడానికి కూడా ప్రయత్నిస్తారు. ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఉగాదికి ఏరువాక సాగుతారు. ఏరువాక అంటే వ్యవసాయం పొద్దున్నే పంచి కట్టుకుని వెళ్ళి నాగలు తీసుకెళ్ళి ఫస్ట్ దున్నుతారు. పొద్దున్నే దున్ని వస్తూ వేపు ఇంటికి తెచ్చుకొని ఆ పచ్చడి చేసి అందరూ తింటారు. ఏరువాక వ్యవసాయానికి తొలి రోజు యాక్చువల్గా. అలాగే మేము ఆ హెర్బల్ దాన్ని కూడా శతజీవనానికి నాంది పలుకుతూ ఆ గార్డెన్స్ కూడా చేయిస్తాం వనౌషధాలను పెంచడం. గడిచిన నెల రోజుల్లో 2 రాష్ట్రాల్లోని వేలాది మందితో మరి చక్కగా కలిసి మెలసి ఎంతో ఆరోగ్య అవగాహనని ప్రజలందరిలోనూ ఒక గొప్ప చైతన్యంగా కలిగించి నెల రోజుల తర్వాత మళ్ళీ మనం పిఎంసిలో వారందరికీ మళ్ళీ త్వరలోనే వారందరితోనూ వారందరికీ కావాల్సినటువంటి ఔషధాలను అందించాలని మీరు పిఎంసి ద్వారా తెలియజేసినందుకు మరొకసారి మీకు మా హృదయపూర్వక ధ్యానాభినందనలు తెలియజేస్తూ ఆరోగ్య భారత్కి, ఆరోగ్య జగత్కి మీలాంటి వారు సేవలు ఎంతైనా అవసరమని, మీ ద్వారా మరెంతోమంది ఆయుర్వేద, హెర్బల్స్, ఔషధ నిపుణులు, ఆయుర్వేద గార్డెన్స్, ఒక సనాతన భారతదేశం మరొక్కసారి విరాజిల్లాలని మీ చైతన్యంతో, మీ కోరికతో, మీ ఆకాంక్షతో నెరవేరాలని, దీనికి యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీకు అండగా దండగా ఉంటుందని తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గానే తెలియజేస్తూ మీ శతజీవన ఆయుర్వేద మిషన్కి, రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్కి, పిఎంసి మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ త్వరలోనే మీ తేదీలను, మీ కార్యక్రమాలను, మీ శిబిరాలను తెలియజేస్తే పిఎంసి ద్వారా మళ్ళీ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు మన గిరిజన వైద్యం ఫేమ్ డాక్టర్ రవివర్మ గారితో పిఎంసి ప్రేక్షకుల కోసం చేసుకున్నటువంటి ఒక చక్కటి ముఖాముఖి. మీ అందరి సంపూర్ణ ఆరోగ్యానికి, శతజీవన విధానానికి మరి రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని డాక్టర్ గారి ద్వారా మనం ఇప్పుడే తెలుసుకున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి, మళ్ళీ అందరికీ తెలియచేయండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.